హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అయితే ఈ వీడియోలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. అసక జనపద రాజధాని ఆన్సర్ బోధన్. రాజగారిక బౌద్ధ సిద్ధాంత కేంద్రం ఆన్సర్ గుంటుపల్లి. భారతదేశంలో విద్యార్థులు సృహాల లేఖను కంఠస్థం చేస్తుండడం చూశానని రాసిన చైనా యాత్రికుడు ఇత్సింగ్. అజంతాలోని ఏ నెంబర్ గుహలో శ్వేతగజ జాతక చిత్రలేఖనం ఉంది? ఆన్సర్ 10వ గుహ. శాతవాహనుల నాటి వదిక అనే శ్రేణి వడ్రంగులు. ఉపాసిక బోధిశ్రీ ఈయన పాలనాకాలంలో బౌద్ధమత ప్రచారానికి విశిష్ట సేవలను అందించింది. వీరపురుష దత్తుడు. గుణగ విజయాదిత్యుడు త్రిపుర మర్త్య మహేశ్వర అనే బిరుదును ఈ నగరాల విజయానికి గుర్తుగా ధరించాడు. ఆన్సర్ నెల్లూరు, కిరణాపురం, అలాగే అశలాపురం. కళ్యాణకారక అనే వైద్య గ్రంథాన్ని రచించింది ఉగ్రాదిత్యాచార్యుడు. ఆన్సర్ ఉగ్రాదిత్యాచార్యుడు. హారతి వీరి కులదేవత ఇక్ష్వాకులు. కొల్లెబిగండ అనే బిరుదు ధరించింది గుణగ విజయాదిత్యుడు. కుమారీల భట్టు ప్రచారం చేసిన తాత్విక సిద్ధాంతం పూర్వమీమాంస. మధ్యయుగాంధ్ర దేశంలో వర్తక శ్రేణి కేంద్ర స్థానం ఏది? పెనుకొండ. ఆంధ్రులు శాతవాహనులు ఒక్కరే కారు అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది విఎస్ సుక్తాంకర్. ఆంధ్రాలో దాస సమాజాన్ని ఏర్పరిచిన వారు బ్రహ్మనాయుడు. తెలుగులో తొలి శాసనం కలమల్ల శాసనం. కాయస్థ అనేది వీరి కులం. లేఖ్య రక్షకులు అంటే రికార్డ్ కీపర్స్. నరేంద్రేశ్వర ఆలయాలు అనే పేరుతో 108 దేవాలయాలను నిర్మించిన తూర్పు చాళుక్య రాజు. ఆన్సర్ 2వ విజయాదిత్యుడు. మితాక్షరమును తెలుగులో విజ్ఞానేశ్వరం అనే పేరుతో రాసింది కేతన. చాళుక్యుల నాటి గణిత శాస్త్రజ్ఞుడు అయిన పావులూరు మల్లన పొందిన ఆగ్రహం నవఖండన. ఓరుగల్లుపై జరిగిన తొలి ముస్లిం దాడి ఈ సంవత్సరంలో జరిగింది 1303వ సంవత్సరం. కాకతీయుల కాలంలో గ్రామాధికారుల సంఖ్య. ఆన్సర్ 12. గంగాదేవి ఆయన శిష్యురాలు అగస్త్యుడు. తన రాజధానిని అద్దంకి నుండి కొండవీటుకు మార్చిన రెడ్డిరాజు అనపోత రెడ్డి. క్రింది వారిలో సిద్ధాత్రేయానికి చెందని వారిని గుర్తించుము. ఉద్భట. చెందనవాడు ఉద్భట. వ్యవసాయ అభివృద్ధిలో మేధావి వర్గాన్ని భాగస్వాములుగా చేయడానికి కృషి చేసిన ఇక్ష్వాకు రాజు శ్రీ శాంతమూల. కన్నడంలో విక్రమార్జ విజయం అనే కావ్యాన్ని రచించిన తెలుగు పండితుడు పంపన. అరికేసరి సముద్రం అనే తటాకాన్ని నిర్మించింది మొదటి ప్రోలరాజు. రామప్ప ఆలయం ఈ కోవకు చెందింది ఏకశిల. నెక్స్ట్, నెల్లూరు జిల్లాలో భైరవకొండలో గుహల సంఖ్య 8. సంగీత సుధాకరం అనే సంగీత శాస్త్ర గ్రంథాన్ని రచించింది 2వ సింగభూపాలుడు. 15వ శతాబ్దిలో రాత కోసం కాగితాన్ని వాడినట్లు చెప్పినది శ్రీనాథ పండితుడు. కాకతీయుల నాటి సుప్రసిద్ధ ఓడరేవు పట్టణం మోటుపల్లి. తటాక నిర్మాణంలో పాటించాల్సిన నియమ నిబంధనలను తెలియజేసే శాసనం ముద్దుఫలని. కుమారగిరిరెడ్డి ఆస్థాన నర్తకి లకుమాదేవి. బొబ్బిలి యుద్ధం జరిగిన సంవత్సరం 1757. నానాసాహెబ్ తిరుగుబాటు స్ఫూర్తితో గోదావరి ఏజెన్సీ ప్రాంతంలో తిరుగుబాటు రేపిందెవరు? కోరుకొండ సుబ్బారెడ్డి. రెవెన్యూ బోర్డు స్థానంలో కలెక్టర్ల పరిపాలన విధానం అమల్లోకి వచ్చిన సంవత్సరం 1794. ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించబడిన సంవత్సరం 1853. ఆన్సర్. హరికథ పితామహుడుగా పేరొందిన కళాకారుడు ఆదిభట్ల నారాయణదాసు. నెక్స్ట్, నీలగిరి యాత్ర అనే యాత్ర గ్రంథాన్ని రచించింది కోలా శేషాచల కవి. ఆశయవర్ధని అనే పత్రికను నెలకొల్పింది కొక్కొండ వెంకటరత్నం. ఎర్రప్రగడ వీరి ఆస్థానంలో విద్యాధికారి ప్రోలే వేమారెడ్డి. ఆంధ్రాలో తొలి వితంతు పునర్వివాహం జరిగిన సంవత్సరం 1881. వీరేశలింగంను దక్షిణ భారత విద్యాసాగరుడు అంటూ ఆయన సమాజసేవను కొనియాడింది ఎంజి రనడే. కృష్ణా జిల్లా కాంగ్రెస్ సంఘ తొలి సమావేశం ఎక్కడ జరిగింది? గుంటూరు. తెనాలి బాంబు కేసు ఈ ఉద్యమ కాలంలో జరిగింది వందేమాతరం. ఆంధ్రాలో వెలువడిన తొలి రాజకీయ పత్రిక ఆంధ్ర ప్రకాశిక. దత్తమండలాలను రాయలసీమగా నామకరణం చేసింది గాడిచెర్ల హరిసర్వోత్తమరావు.
ప్రకాశిక అనే పత్రికను సంపాదకత్వం వహించినది రఘుపతి వెంకటరత్నం నాయుడు. ఆన్సర్ ఫ్రెండ్స్. తన ఆభరణాలను తిలక్ స్వరాజ్య నిధికి సమర్పించి విదేశీ వస్తువులను తగలబెట్టిన తొలి తెలుగు మహిళ మాగంటి అన్నపూర్ణ. పల్నాడు పుల్లరి సత్యాగ్రహం జరిగిన కాలం 1921-22 సంవత్సరాలు. సికింద్రాబాద్లోని ఆంధ్ర సంవర్ధని గ్రంథాలయం నెలకొల్పిన సంవత్సరం 1905. రామస్వామి చౌదరి రచించిన వీరగంధం తెచ్చినారము వీరులెవ్వరో తెలుపుడి అనే గీతం ఈ ఉద్యమ కాలంలో ఉంది. శాసనోల్లంఘన ఉద్యమం. నీలగిరి పత్రిక ఇక్కడి నుండి వెలువడింది. నల్గొండ. బ్రిటిష్ వారికి మరియు అల్లూరి సీతారామరాజు అనుచరులకు మధ్య ప్రత్యక్ష యుద్ధం ఇక్కడ జరిగింది. పంజేరి ఘాట్ దగ్గర. అలాగే ఆంధ్ర జనకేంద్రం సంఘం 1923లో ఇచ్చట ఏర్పడింది. హన్మకొండ. చందా రైల్వే పథకంను ఈ సంవత్సరంలో ప్రతిపాదించారు 1883. ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ను నెలకొల్పిన వాడు భాగ్యరెడ్డి వర్మ. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ను నిషేధాన్ని ఈ సంవత్సరంలో ఎత్తివేశారు 1946. నిజాం మరియు భారత ప్రభుత్వం యథాతథ ఒప్పందంపై సంతకం చేసిన తేదీ 1947 నవంబర్ 29వ తారీఖు. నెక్స్ట్, జాయిన్ ఇండియా యూనియన్ ఉద్యమకారుడు స్వామి రామానంద తీర్థ. తెలుగు లంక బిరుదు ఎవరిది? తుమ్మల సీతారామమూర్తి. భారత జాతీయ కాంగ్రెస్లో చేరిన తొలి హైదరాబాద్ ముస్లిం నాయకుడు ఎవరు? ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మొదటగా నెలకొల్పిన పట్టణం విజయవాడ. కాకపోతే ప్రజెంట్ అది వైజాగ్లో ఉంది ప్రజెంట్. శ్రీబాగ్ ఇతని నివాస గృహం. కాశీనాథుని నాగేశ్వరరావు. వాంచు కమిటీ ఇందుకోసం ఏర్పాటైంది. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో ఉన్న సమస్యల గుర్తింపు కోసం. అలాగే 1955 ఎన్నికల అనంతరం ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? బెజవాడ గోపాలరెడ్డి. భద్రతా సమితి ముందు హైదరాబాద్ సమస్య నుంచాలని ఏర్పాటు చేసిన ప్రతినిధి సంఘానికి నాయకత్వం వహించింది ఎవరు? మెయిన్ నవాబ్ జంగ్. హైదరాబాద్ ఇన్ రెట్రాస్పెక్ట్ అనే గ్రంథాన్ని రచించింది అలీ యవర్ జంగ్. నెక్స్ట్, హైదరాబాద్ స్టేట్లో కామ్రేడ్స్ అసోసియేషన్ను నెలకొల్పిన సంవత్సరం 1940. కంకిపాడులో 1939లో రాజకీయ పాఠశాలను ఏర్పాటు చేసింది ఎన్జి రంగా. విశాల ఆంధ్రోద్యమాన్ని ప్రారంభించింది ఎవరు? కమ్యూనిస్ట్ పార్టీ. నాగార్జున సాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగిన సంవత్సరం 1955. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ తొలి సభాపతి ఎవరు? అయ్యదేవర కాళేశ్వరరావు. జాసువాను మధుర కవిగా వర్ణించింది ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎక్కడైనా తప్పులు ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.